లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పోక్సో కేసు నమోదైందో అది తీవ్ర దుమారాన్ని రేపుతుంది. రాజకీయంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అసలు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఎందుకు మరి ప్రభుత్వం కూడా దీనిపైన స్పష్టత ఇవ్వలేకపోతుంది. అటు బండి సంజయ్ వర్గం కూడా ఒకవైపు నెగిటివ్ కోణంలో కూడా, అంటే వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా కొంత 5 కోట్లకు సంబంధించినటువంటి డీల్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులన్నీ కూడా పెడతా ఉన్నారు. దీంట్లో నిజాలు లేవంటూ కూడా మరి బండి సంజయ్ వర్గం చెప్తా ఉంది. మాట్లాడదాం. ఇంద్రశోభన్ గారు ఉన్నారు నాతో పాటు. మేడం, ఏం చెప్తారు? బండి సంజయ్ కేసులో ప్రభుత్వానికి కూడా మరి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 8వ తారీఖు రోజున ఈ కేసు నమోదైంది. ఇప్పటి వరకు కూడా ఏం డీటెయిల్స్ కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. వాస్తవానికి మొన్న సాయంత్రం అయ్యింది. నిన్న ముఖ్యమంత్రి గారు పిలిచి డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు. దీనిపైన కమిటీ వేయండి, ఎంక్వైరీ విచారణ మొదలు పెట్టండి అన్నప్పుడు కమిటీ వేశారు. విచారణ మొదలయ్యింది. ఆ పిల్లోడు పరారులో ఉన్నాడు. తొందరలోనే దొరుకుతాడు. నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు వెళ్తాయి. ముఖ్యంగా బండి సంజయ్ అనేది ఒక గ్రౌండ్లో నుంచి వచ్చినటువంటి మాస్ లీడర్గా పేరున్న వ్యక్తి, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. నీ ఇంటినే చక్కదిద్దనోనివి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు, ఈ దేశానికి ఏం చేస్తావు అని మాట్లాడుకున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా సోషల్ మీడియా వచ్చే వాటన్నిటిపైన ఫుల్ స్టాప్ పెట్టాలంటే నీ బిడ్డను తీసుకొచ్చి పోలీసుల ముందు హాజరుపరిచి నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నట్లయితే నీకు ఆ గౌరవం దక్కుతుంది. లేదనుకో నువ్వు కేంద్ర మంత్రికి అర్హుడు కావు, ఒక సిటిజన్ కూడా అర్హుడు కావని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మేడం, ఇప్పుడు రామచంద్రరావు కావచ్చు, ఇది ఓన్లీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ. దీని పార్టీకి దీనికి సంబంధం లేదు అన్నట్టు కూడా మాట్లాడుతుంది. దీన్ని ఫస్ట్ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, హనీ ట్రాపింగ్కి కన్వర్ట్ చేసి ఆ పిల్ల మీద ఏదో కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అది కాదు అని మైనర్ అమ్మాయి ఇది ఫోక్సో కిందికి రిజిస్టర్డ్ కాగానే ఇప్పుడు ఇంటి వ్యవహారం అని ప్లేట్ ఫిరాయించారు. సో ఇంటి వ్యవహారం ఎట్లయితుంది? ఇంటి వ్యవహారం అంటే తండ్రి అయితే అతనే కదా, కొడుకే కదా. తండ్రి బిడ్డలకు మధ్య సరిగా లేనప్పుడు తండ్రిగా ఒక కొడుకు పాత్రను చక్కగా చేయలేకపోతే ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఏం చేయగలిగినావు, ఈ దేశానికి ఒక సహాయ మంత్రిగా నువ్వేం చేస్తావు, ఏం చెప్పదలుచుకున్నావు ఈ సొసైటీకి? ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. కాబట్టి కుటుంబంలో ఏది జరిగినా అది డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యుడే కాబట్టి 100% ఆయన కూడా బాధ్యత ఉంది. ఒక కామన్ మ్యాన్ అయితే మనం ఇవన్నీ అడగం. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయ్యింది, సమాజంలో దీని చర్చకు వచ్చింది. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ సమస్యను పరిష్కరించుంటే 4 గోళ్ల మధ్య నలుగురికి వచ్చేది కాదు, నలుగురికి వచ్చిపోయింది. కాబట్టి ఆటోమేటిక్గా నువ్వేం చేయలేవు. నలుగురిలో ఈ సమస్య నలుగురు మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ నైతిక హక్కును కోల్పోయినావు. కాబట్టి ఇక్కడ పార్టీ పరంగా డెఫినెట్గా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంటి తండ్రిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో నేను ఒక పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి నైతిక హక్కు ఆయనకు ఏమైనా ఉండాలి అని అనుకుంటే ఇమీడియట్గా ఆయన ఈ పని చేయాల్సిన అవసరం. కానీ బీఆర్ఎస్ ఇక్కడ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. సో అందుకే ఈ కేసులో జాప్యం జరుగుతుంది, దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా మరి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడన్నా ఒకటి ఉంటుందా? బద్ధశత్రువులాగా కొట్లాడుతున్నాం. దేశంలో, రాష్ట్రంలో, గల్లీలో ఏడైనా మేము కొట్లాడుతున్నాము. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని దేశ ప్రజలు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు, అలా ఇంటి బిడ్డ కూడా మాట్లాడింది చివరికి. మరి దానికి సాండిటీ ఉంటుంది కానీ నువ్వు చెప్పేవాటికి సాండిటీ ఉంటుందా? నేను ఒకటి అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళకి, 10 సంవత్సరాలు మీ హయాంలో ఎన్నో అత్యాచారాలు, దిశ లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. ఘోరమైన చిన్న పిల్లలను మన వరంగల్ లాంటి ఏరియాలో అపహరించుకుపోయి అత్యాచారం చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. మరి అట్లాంటప్పుడు ఈ సోకాల్డ్ మహిళలు ఎవరు మాట్లాడలేదే, ఎవరు బయటకు రాలేదే, ఏడవండుకున్నారు ఈ అక్కలంతా? మరి మాట్లాడి ఉండాలి కదా ఆ రోజు. అంటే నీకు అధికారంలో ఉండి ఇది జరిగితే దానికి ఎలాంటి తప్పు లేదు, కానీ నువ్వు అధికారం కోల్పోగానే తప్పు జరగగానే ఇది రేవంత్ రెడ్డికి ఎత్తి చూపాలి. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటున్నా. మహిళా నాయకులు కూడా ఎవరు కూడా దీనిపైన పెద్దగా మాట్లాడతలేరు. ఏమైపోయినారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మాట్లాడటంలో మనుషులం కదా. నేను మాట్లాడుతున్నా, సంధ్య మాట్లాడుతున్నది, వివిధ వేదికలలో జిల్లా నుంచి మంత్రులు మాట్లాడుతున్నారు, చాలా మంది రెస్పాండ్ అయినారు. చూడండి ఒకసారి, విప్పులు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడేందుకు మాకుండా ఉండింది? ఎవరైనా కదా ఒక బాధ్యత ఉన్నది, రెస్పాన్సిబిలిటీ ఉన్నది. పార్టీలో ఎక్కడ ఇష్యూ జరిగినా వితిన్ పార్టీలో తప్పు చేస్తే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ది. మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఎట్లా? కాదు కదా. తన వితిన్ పార్టీలో ఉన్న మంత్రులపైన ఆరోపణలు వస్తే కేసులు ఫైల్ చేసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీయే. అలా సబితా ఇంద్రారెడ్డిని అడగని చెప్తుంది, మీ పార్టీలోనే ఉంది కదా ఇలా ఆమె. సో ఇప్పుడు ప్రధానంగా మోడీ తెలంగాణకు వచ్చిన తర్వాత నిజంగా రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తుంది.
ఏంటి అంటే ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డిని మా పార్టీలోకి రా అని పిలిచాడా, లేదంటే మా అభివృద్ధిలో నువ్వు తోడ్పాటుగా ఉండు అని ఆహ్వానించాను కదా, ఏమనుకోవాలి మేడం? వికసిత్ భారత్గా వెలగాలి అని అంటే రాజ్య వికసిత్ వైపు వెళ్ళాలి, రాష్ట్రము వికసించాలి, అప్పుడే దేశం వికసిస్తుందని చెప్పారు. ఆ సందర్భంలోనే ఈ మాట తను మాట్లాడుతూ నవ్వారు. గతంలో కూడా మీరు చూసుంటారు, బడే భాయ్ చోటే భాయ్ అని రేవంత్ అన్న చెప్పినప్పుడు కూడా సేమ్ ఇదే. రాజకీయాల పరంగా వచ్చినప్పుడు రాజకీయం చేస్తాం, కానీ అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర సహకారాలు ఒకరికొకరం అందిపుచ్చుకున్నట్లయితే డెవలప్మెంట్ సాధించగలుగుతాం. ప్రజలకి ఇది మనం అందించాల్సినటువంటి బాధ్యత మన పైన, ఒక గృహోత్కరమైనటువంటి బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారని ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, మొన్న కూడా చెప్పారు. సో మీరు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మీకు సహకరించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి, నేను కూడా చేస్తాను. మీరు చెప్పినటువంటి 47 ఏదైతే వికసిత్ భారత్ అనుకుంటున్నారో దాన్ని నేను ముందుగానే ఇవాళ మొదలుపెట్టాను. దేశంలో ఏ రాష్ట్రం చేయకుండా నేను ముందుగా మొదలుపెట్టాను. ఇవాళ రైజింగ్ తెలంగాణ వైపుకి నేను వెళ్తున్నాను. 3 ట్రిలియన్ చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పారు. తప్పెట్లా అవుతుంది అది? అంటే పచ్చకామరణకు లోకమంతా పచ్చగా ఉంటుంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఒకే తాను ముక్కలు లెక్క 10 సంవత్సరాలు కలిసి పనిచేశారు. కాబట్టి ఇవాళ కూడా ఇతర వాళ్ళు అట్లనే ఉంటారు అనుకుంటే ఎట్లా? పైశాచిక ఆనందం తప్ప దీంట్లో ఏమీ లేదు. సో ప్రధానంగా కొన్ని వస్తువులు కొనొద్దు, బంగారం కొనొద్దు, వంట నూనె వాడడం తక్కువ చేసుకోవాలి. సో బయట అంటే వేరే దేశాలకు కూడా ఒక 1 ఇయర్ పాటు వెళ్ళొద్దు అంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు. అది తెలంగాణ వేదికగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తను పూర్తి విచక్షణ కోల్పోయి మాట్లాడని చెప్పాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి పౌరునిగా భరోసా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసినటువంటికు ముందు నరేంద్ర మోదీ గారు సిగ్గుపడాలి. ఇవాళ దేశ ప్రజలకు ఏం చెప్పినావు? గాలి వీల్చి మట్టి తిని బతుకుంటారని చెప్పినావు. మరి నువ్వు చేస్తున్నావు ఆ పని అడుగుతున్నాను నేను. మీరు రోజు పొద్దున్న లేస్తే పంచపక్ష పరమాణాలు తింటున్నారు, నోట్ల కంటలు తింటుండ్రు, వజ్ర వైటలు ఎన్నికేసుకుంటున్నారు. ఇవాళ ఇష్టారాజ్యంగా సంపాదనకి లోన్ అవుతున్నారు మీ పార్టీ వాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగిన సర్వేలో నీ పార్టీ ఎంపీలు 34% వాళ్ళ సంపాదన పెరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీలాంటి వాళ్ళు దోచుకోవడం బట్టే కదా. నీ దోస్తులకు 25 లక్షల కోట్లు దోచిపెట్టడం వల్లే కదా. ఇవాళ నా కామన్ మ్యాన్కి ఏమొచ్చింది? ఇవాళ 234 లక్షల కోట్లు అప్పు చేస్తే దాంట్లో నాకు మినిమం నిత్యావసర వస్తువులకు సబ్సిడీ లేదు, మినిమం బతకడానికి కావాల్సినటువంటి నీడ్స్ లేదు. ఉద్యోగం ఇవ్వమంటే పకోడీలు చేసుకోమని చెప్పినావు, ఆవులను పెంచమని చెప్తున్నావు. నువ్వా మాట్లాడేది వీటి గురించి? నువ్వా భరోసా ఇవ్వాల్సిందేంటి? పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగింది? పెట్రోల్ డీజిల్ ఎవరి నిర్లక్ష్యంతోనేది? పెట్రోల్ డీజిల్ అనేది యూపీ హయాం 2014లో ఉన్న ప్రైజ్కి ఇవాళ ఉన్న ప్రైజ్కి 130% పెంచావు నువ్వు ప్రైస్. దాన్ని బ్యారెల్ రేట్ తగ్గినాడు ఎందుకు? దాని సబ్సిడీ నాకు ఇవ్వలేదు, దాన్ని నాకు షేర్ చేయలేదు. మరి కామన్ మ్యాన్కి అవేమి చేయలే. అంటే నీకు కష్టం వస్తే అది దేశ ప్రజలకు కష్టం వచ్చినట్టు, నీ తప్పిదం వల్ల, నువ్వు చేసిన వాటి వల్ల. మామూలుగా బంగారం కొనడం అంటే లేడీస్ అసలు వినని పరిస్థితి కనబడుతుంటారు. డిమానిటైజేషన్ 2016లో చేసినప్పుడు భాయ్యోం బహినోం అమ్కు 50 days దే దీజే అమ్ అచ్చా కామ్ కడితే అన్నాడు. ఏం చేసిండు? రోడ్డు మీద నిలబెట్టిండు, అందరి ఖజానా ఖాళీ చేసిండు, మా గల్లపెట్టలో ఉన్న ఖజానా కూడా గుంజుకున్నాడు. ఇవాళ మాట్లాడితే ఎవరైనా వింటారా మీ మాటలు? నువ్వు ముందేం చెప్పినావు అది ఇంకా మా మైండ్లోనే ఉన్నది. కరోనా సమయంలో ఏమంటారు లాక్డౌన్ పెట్టినావు. దేశంలో ప్రపంచ దేశాల్లో ఏ రాష్ట్రం పెట్టాలా? ఈవెన్ అమెరికా కూడా పెట్టాలా? నువ్వు పెట్టినావు. పెట్టి ఏం చేసినావు? దీపం పెట్టమన్నావు, గంట కొట్టమన్నావు, తపాల కొట్టమన్నావు, చేసినాం. ఏమి ఇచ్చింది మాకి? చిప్ప వచ్చింది చేతికి. దీనివల్ల ఈ నష్టం ఎవరిది? అదే మన్మోహన్ సింగ్ గారు దేశం కష్టకాలంలో ఉంటే దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టి దేశాన్ని కాపాడిండు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిండు. అది మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి గొప్పతనం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం. మీరు అన్నట్టు ఇప్పుడు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో మీరు ఒక కేరళనే గెలిచారు, మిగతా 4 రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ ముందుంది కదా. గెలుపోవటంల గురించి ఆలోచించాల్సి వస్తే ఎన్ని కుయుక్తులు చేసినా కాషాయము కబలించాలన్నదే వాళ్ళ ఉద్దేశం. సరి చేస్తావు, సచ్చినోడితోనో బతికినోడి పేరుతోనో ఓట్లు ఎత్తేస్తావు, నాకు ఓటు లేకుండా చేస్తావు. మరి నాకు ఓటు ఎవడేయాలా? వ్యతిరేక ఓటు నీకు పడాలి. ఆ ఓటే లేకుండా చేసినప్పుడు ఇక మరి నువ్వు గెలవకపోతే ఎవడు గెలుస్తాడు? అర్థమవుతుందా మీకు? మరి ఇంకెవరు గెలుస్తారు తమ్ముడు? అదే కదా. కాబట్టి మీ మీడియా కూడా దీనిపైన అవేర్ కావాలి, సమాజానికి ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ నీవు గెలిచినంత మాత్రాన ఈ గెలిపే ఈ దేశంలో ఉన్నది, దేశ ప్రజలు నన్ను కోరుకుంటారంటే అది తప్పు. అంధ భక్తులు కొద్దిమంది ఉన్నారు, కళ్ళు మూసుకొని చెవులు వినబడకుండా సన్యాసి లెక్క ఆ సన్యాసితో తిరిగేట వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ దేశం ఆగమైపోతుంది, నా గ్రాఫ్ పడిపోతుంది, నేను అభద్రతా భావంలో పడిపోయే పరిస్థితిలో ఉన్నా, నా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నిన్న బంగారం గురించి నువ్వు చెప్పగానే అనౌన్స్ చేయగానే ఈ దేశంలో ఉన్నటువంటి బంగారానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా స్టాక్ మార్కెట్లో కుప్పగూలిపోయినాయి, లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి.
ఇదే ట్రంప్ గారు వాడు దేశం కోసం పనిచేస్తున్నాడు, వాని స్వార్థం కోసం పనిచేస్తున్నాడు. వాని స్టాక్ చూడిపోయి ఏం కనబడుతుందో. మరి నీ దేశంలో స్టాక్ ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ అంటే రూపాయి విలువ చాలా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎందుకు పెద్దగా మాట్లాడుతుంది? చాలాసార్లు మాట్లాడింది. మేము ఉన్నప్పుడు డాలర్ ఎంత? 56 రూపాయలు. ఒక డాలరు 56 రూపాయలు. ఇవాళ 92 రూపాయల కంటే 100కు చేరుకోపోతున్నావు. 100కు చేరుకోబోతున్నావు. నువ్వు సిగ్గు అనిపిస్తలేదా మీకు? దానివల్ల ఇదే విషయాన్ని ఎవరు ఆమె పేరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్వశ్చన్ చేస్తే ఏమైతే దానివల్ల నష్టమైంది అన్నది అదే ఆమె అవగాహన. అంటే చదువుకున్నోడు మేధావి సీట్లో కూర్చుంటే ఏం చేయాలో ఈ దేశానికి అవగాహన వస్తుంది. చదువురాని సన్యాసులు, సంసారం లేని సన్యాసులు ఈ దేశాన్ని పాలిస్తే దేశం గిట్టన సంకనాకిపోతుంది. కాబట్టి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఆలోచించుకోండి. మీ అంధభక్తికి ఒక నమస్కారం, తేరుకోండ్రా బాబు అని చెప్తున్నాను. మీ పార్టీలో ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సాక్షాత్ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించిందంటే అంత క్రెడిబిలిటీ ఉంది రేవంత్ రెడ్డికి. ఆ పార్టీలో లేరని భావిస్తున్నారు అనుకోవచ్చా? 100% ఈ దేశంలో పార్టీలకు అతీతంగా మీరు తీసుకోండి. ఎవరు మొగాడు అని అంటే ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి పేరే చెప్తారు. పార్టీ ప్రెసిడెంట్గా నిరూపించుకున్నాడు, ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నాడు. ఇవాళ దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఒక లైన్ గీసి దేశ లైన్ ఇచ్చిండు. మరి 100% రేవంత్ రెడ్డే కదా, కాదా? సో వాళ్ళు చెప్పమనండి, ఎవరిని చూసి ఓటేయాలి వాళ్ళ దగ్గర? ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓటేయమని మేము అడుగుతున్నాం. ఆయనకి ఏమంటే పార్టీ వర్కర్స్గా అటు ఎవరిని చూసి అడగాల? బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి పేరు చెప్పాలనా? బండి సంజయ్ చెప్పాలనా? ఎవరి పేరు చెప్పాలా? మోడీ ఈజ్ అ నేషనల్ అనుకోండి, రాష్ట్రంలో ఎవరుకోని చెప్పాలి కదా భరోసా. నీకు కష్టం వస్తే మోడీకి డైరెక్ట్ పోయి చెప్పావు కదా. ఇక్కడ కష్టం వస్తే రేవంత్ రెడ్డికి చెప్తావు, రేవంత్ రెడ్డి డైరెక్ట్ పోయి కలుస్తావు. పోనీ కేటీఆర్ని కలుస్తావా? నువ్వు పోతావా ఇంటికి? ఏడ ఉంటాడో తెలియదు కేటీఆర్. నందినగర్లో ఉంటాడా? ఫామ్ హౌస్లో ఉంటాడా? ఏడ ఉంటాడో తెలియదు. ఆయన విల్లా ఏడ ఉంటుందో కూడా తెలియదు ఎవరికి. జనవాడలో ఉంటాడా? ఏడ ఉంటాడో తెలియదు. మరి అలాంటప్పుడు అందుబాటులో ఉండే లీడర్ కావాలని కోరుకుంటారు కదా ప్రజలు. ఓవరాల్గా ఈ బండి సంజయ్ కేసు విషయంలో ఎప్పటి వరకు ఈ కొలిక్కొచ్చే అవకాశం కనబడుతూ ఉంది? ప్రభుత్వం దీనిపైన ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది? సో డెఫినెట్గా తమ ఒకటి ప్రభుత్వం తరపు నుంచి చాలా క్లారిటీగా ఉంది. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా, ముఖ్యమంత్రిగా క్లియర్గా ప్రజలన్నా తెలంగాణ ఆడబిడ్డలన్నా ఏ బిడ్డకు కష్టం వచ్చినా నేనున్నాను ఒక భరోసానిచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఇవాళ ఒక దిశ నిర్దేశించారు. లా అండ్ ఆర్డర్ తన పని తను చేస్తుంది. ఫర్దర్గా ప్రభుత్వం తరపు నుంచి ఏమి కావాలని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు తన యొక్క చొరవతోటి ఈ కేసును ఛేదిస్తారని నమ్మకం మాకున్నది. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకి అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. మేము ఎప్పుడు మీకుతో ఏ కష్టం వచ్చినా మీతో ఉంటామని తెలియజేస్తాం.